పరిశుద్ధీకరించుకుంటుంది. క్లీన్ అవర్ హార్ట్, ఈ హృదయాలను శుద్ధీకరించుకుంటాం. దానికోసమే ఈ 40 రోజులు మన నూతన సంఘములు, మన క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ యొక్క పద్ధతిని అవలంబించడం ప్రారంభించారు. అందుకే నేను ఒక పాత నిబంధన కాలంలో యెషయా గ్రంథం 55వ వచనం అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 55:6 వచనం. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకోండి. యెహోవా దొరికే కాలం ఇది. ఆయన దొరికే కాలము, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సింది. ఆయన సమీపముగా ఉన్నాడు మనకి. ఈ సమీపముగా ఉండగానే మనము ఆయనను వేడుకోవాలి. ఇది కృపాకాలం. యేసుక్రీస్తు ప్రభు వారు దొరికే కాలం. క్రీస్తు లేకపోతే మనందరి జీవితాలు ఒక నిస్సారమైనటువంటి జీవితాలుగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా, సైతాను అంధకార శక్తులు మనల్ని పీడిస్తున్నా, మనము మొరపెట్టుతున్నది యేసు స్వామి. సర్వశక్తుడైన పరిశుద్ధుడైన యేసు స్వామి మనకు తప్పకుండా దయగలిగి ఆయన దర్శనమిస్తారు. ఈ దయగల దర్శనాన్ని, ఈ దయాళుని యొక్క దర్శనాన్ని ఈరోజు మీరు మీ హృదయాలలో దేవుడిని ఆహ్వానించడానికి మనం కూడుకోవాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. జనములు ఈ రోజుల్లో చాలా చెడ్డగా, భయంకరమైనటువంటి కాలం.